శ్రీగురు చరిత్ర అధ్యాయం 14. ఓం గణేశాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం గురుభ్యో నమః. ఆయన గోదావరి నది యొక్క 2 తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే సన్యాసి నృసింహస్వామిని పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవమైన నరసింహస్వామి బదులు శ్రీగురు దర్శనమిచ్చారు. తరువాత ఆ క్షేత్రానికి వచ్చిన శ్రీగురుని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, సాక్షాత్తు మీరు నరసింహస్వామి అవతారమే. ఓ సార్వభౌమ, మీరు మానవునిలా కనిపిస్తున్నా మీరు ఈ లోకాలను ఉద్ధరించే జగజ్యోతి స్వరూపులు. మీ దర్శన భాగ్యం వలన నా జీవితం ధన్యమైంది అని మాధవారణ్యుడు భక్తి పారవస్యంతో స్తుతించాడు. మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి లభించి నిర్మలమైన హాయి దొరికింది. నీవు ప్రతిరోజు మా స్వరూపమైన నరసింహస్వామి పూజలు చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం తొందరలోనే లభిస్తుంది అని ఆయన్ని ఆశీర్వదించి అక్కడ నుండి బయలుదేరారు. ఆ తర్వాత ఆయన బ్రహ్మేశ్వర క్షేత్రం చేరారు. అక్కడున్న నదిలో స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆ నొప్పిని భరించలేక నదిలో పడి చావాలని నిర్ణయించుకున్నాడు. తన మెడకు ఒక బండను కట్టుకుని చివరిసారిగా భగవంతుని తలుచుకుంటూ, స్వామి, నేను ఏ జన్మలో పాపం చేశానో ఈ జన్మలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడేటట్లు చేశావు. లేకపోతే ఈ కడుపు నొప్పితో అన్నమే తినలేని వ్యాధి ఎందుకు వస్తుంది అని నదిని సమీపించాడు. అదే సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానానికి వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూసి అతనిని తన వద్దకు తీసుకురమ్మని శిష్యులను పంపారు. వారు గబగబా వెళ్లి నదిలో పడబోతున్న బ్రాహ్మణుని బలవంతంగా శ్రీగురుని దగ్గరకు తీసుకుని వచ్చారు. శ్రీగురుడు అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపమని తెలియదా? నీవెందుకు ఇటువంటి పనికి పూనుకున్నావు అని ప్రశ్నించారు. స్వామి, నేను నెలకొకసారి భోజనం చేసినా విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. భోజనం లేకుండా నేను ఎలా బ్రతకగలను? అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను అని బ్రాహ్మణుడు చెప్పాడు. నాయనా, ఈ క్షణంలోనే నీ కడుపు నొప్పి పోయే మంచి మందు ఇస్తాను. ముందుగా నీవు నిర్భయంగా నీవు రుచికరమైన పిండి వంటలతో భోజనం చెయ్యి అని శ్రీగురుడు చెప్పారు. ఆ బ్రాహ్మణుడు శ్రీగురుడికి నమస్కరించబోతుండగా అక్కడికి ఒక గ్రామాధికారి కూడా వచ్చి శ్రీగురుడికి నమస్కరించాడు. నీవెవరు, ఎక్కడి నుండి వస్తున్నావు అని శ్రీగురుడు అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, నన్ను సాయం దేవుడు అంటారు. మాది కాంచీపురం. భుక్తి కోసం ఒక రాజుకి సేవ చేస్తూ పనిచేస్తున్నాను. మీ దర్శనం వల్ల నా పాపాలన్నీ నశించాయి. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తేనే కోరింది ఇస్తుంది. గంగలోని స్నానం చేస్తేనే పాపాలు నశించిపోతాయి. కానీ పాప, తాప, ధర్మార్థ మోక్షాలను వెంటనే ప్రసాదించేది మీ దర్శనం మాత్రమే. నా అదృష్టం బాగుండి మీ దర్శన భాగ్యం లభించింది అని స్తుతించాడు. అతనిని ప్రేమపూర్వకంగా చూస్తూ, సాయందేవా, ఈ బ్రాహ్మణుని కడుపు నొప్పి వ్యాధి ఉంది. ఇతని వ్యాధికి పంచభక్షాదులతో భోజనమే ముందు. కాబట్టి ఇతన్ని మీ ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు అని శ్రీగురుడు ఆజ్ఞాపించారు. సాయందేవుడు శ్రీగురువుకు నమస్కరించి ఆయన్ను కూడా శిష్య సమేతంగా తన ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించమని వేడుకున్నాడు. శ్రీగురువు శిష్యులతో బ్రాహ్మణునితో కలిసి సాయందేవుని ఇంటికి వెళ్లారు. అతడు అన్ని రకాల పిండి వంటలతో అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టి శ్రీగురుని సర్వోపచారాలతో పూజించాడు. శ్రీగురుడు సంతోషించి, సాయందేవ, నీ సంతతి వృద్ధి పొందుతుంది. నీ శిష్యులందరూ నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుతుంది అని దీవించారు. శ్రీగురుని కృప వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్న బ్రాహ్మణునికి సాయందేవుడు పెట్టిన భోజనం అమృతంలా పనిచేసి అతని వ్యాధి తగ్గిపోయింది. భిక్షానంతరము సాయందేవుడు శ్రీగురుని పాదాన్ని ఒత్తుతూ, మహాత్మా, నాకు వేరే గతి లేక ఒక యువరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడు. ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతున్నాడు. ఈ సంవత్సరం నా వంతు వచ్చింది. నేనిప్పుడు అతని వద్దకు పోవాలి. మీరే నాకు ప్రాణభిక్ష పెట్టాలి అంటూ శ్రీగురుని పాదాలపై వాలిపోయాడు. శ్రీగురుడు అతని శిరస్సుపై తన హస్తము నుంచి, సాయందేవా, ఆ యవనరాజు నిన్నేమి చేయడు. ఆ భగవంతుడే నిన్ను కాపాడుతాడు. ఆ రాజు వలన నీవు సన్యాసింపబడి తిరిగి వస్తావు అని సాయందేవుడిని ఆశీర్వదించారు. శ్రీగురుని మాటలు విన్న ఆనందంతో సాయందేవుడు యవనరాజు దగ్గరకు బయలుదేరాడు. అతడు రావడం ఆలస్యమవడంతో యవనరాజు కోపంతో అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే యవనరాజు తాను నిష్కారణంగా చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చినది. తనను
ఒక బ్రాహ్మణుడు ఖండఖండాలుగా ముక్కలు చేస్తున్నట్లు కనిపించింది. అతనికి చెప్పలేని బాధ కలిగింది. తాను చేస్తున్న పని ఇతరులకు ఎంత బాధ కలిగిస్తుందా అని అతనికి తెలిసి వచ్చింది. ఇక అటువంటి హింస చేయకూడదని నిర్ణయించుకున్నాడు. యవనరాజు పశ్చాత్తాపపడి బయటకు వచ్చి సాయందేవుడి చరణాలు పట్టుకుని, సాయందేవా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, ఇక మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని సాయందేవుడిని ధన కనక వస్త్రాలతో సత్కరించి పంపించాడు. శ్రీగురుని మహిమ వల్లనే ఇదంతా జరిగిందని సాయందేవుడు గ్రహించుకుని పరమానందం పడుతూ త్వరగా తన ఇంటికి వెళ్లి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న శ్రీగురుడు, సాయందేవా, మేము పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళతాము. మరలా 16 సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు కుటుంబ సమేతంగా వచ్చి నన్ను దర్శించుకోవచ్చు. అంతవరకు సుఖంగా ఉండు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీగురుడు శిష్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరుకున్నారు. అక్కడ కొంతకాలం రహస్యంగా ఉన్నారు అని యోగి పుంగవుడు చెప్పాడు. అది విన్న నామధారకుడు మహర్షి, ఆ సమయంలో శ్రీగురునితో పాటు శిష్యులున్నారు కదా, మరి వాళ్ళెక్కడున్నారు? శ్రీగురుడు ఆ ప్రదేశంలో రహస్యంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.